సో బల్మూరి వెంకట్ ఇదే పోరాటం ఉంటుందా తర్వాత? ఇవన్నీ అమలు కాకపోతే ఒక విద్యార్థి నాయకుడిగా చూడాలా? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పోస్ట్ వచ్చే అవకాశం ఉందా బల్మూరి వెంకట్? 100% టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యే వరకు, నేను మీరు ఎన్నికలు అయ్యేంత వరకు చెప్పిన, ఓకే. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు అధికారికంగా బల్మూరి వెంకట్ గవర్నమెంట్ లో సభ్యుడు కాడు అని చెప్పిన. ఓకే. నా ఇచ్చిన మాట మేరకు ఆ రోజు అటుకెళ్ళి ఈ రోజు అటు వరకు బల్మూరి వెంకట్ అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లనే ఉన్నా, రేపు పొద్దున కూడా ఇట్లానే ఉంటా. నిరుద్యోగులకి, విద్యార్థులకి వాళ్ళకి సమస్యలు ఉంటే ఆ సమస్యలకి గతంలో పోరాటం చేసిన. పోరాటం ఎందుకు చేసిన? ప్రభుత్వం వినే పరిస్థితి లేకుండా కాబట్టి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ రోజు కూడా పోరాటమే చేస్తాం, కానీ ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సమస్య ఉందని అంటే తలుపులు తెరుచుకొని సమస్యను పరిష్కరించేటోళ్ళు రండి, మాకు సమస్య చెప్పండి, పరిష్కరిస్తామని చెప్తారు. ఈ రోజు వినేటోళ్ళు ఉన్నారు. వినేటోళ్ళు ఉన్నాక పోరాటం చేయాల్సిన అవసరం రాదు. కానీ కొంతమంది నిరుద్యోగులను, విద్యార్థులని కొంతమంది తప్పుదో పట్టించి కావాలని చెప్పని ధర్నా చౌక్ లో అక్కడిక్కడ వాళ్ళని ఉసుగొలిపే ప్రయత్నం చేస్తారు. సో తప్పనిసరిగా నిరుద్యోగులకి అండగా నిలబడతాం, వాళ్ళ పక్షాన నిలబడతాము. మా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ మా వైపు ఎటువైపు అంటే నేను నిల్చున్నది నిరుద్యోగుల, విద్యార్థుల వైపే. బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ విద్యార్థులకు, నిరుద్యోగులకి రిప్రజెంటేటివ్ లెక్కనే బల్మూరి వెంకట్ ఉండబోతుంది. సో ఈ పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత అంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, కొత్త సభ్యులను నియమించడం, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయడం, ఇదంతా అయిపోయిన తర్వాత ఉంటారా గవర్నమెంట్ లో సభ్యుడికి? ఎట్లా ఏదైనా పదవి ఉంటుందా మీకు? పార్టీ కార్పొరేషన్, ఎమ్మెల్సీ అని పార్టీ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ లో సభ్యుని లెక్క చేరుస్తే గవర్నమెంట్ లో సభ్యుని అయితే, పార్టీ నిర్ణయం తీసుకోకపోతే అన్నిటికంటే ఒక పదవి, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అంటారు, ఒక పదవి ఎవరు గుంజుకోలేరు అని చెప్పాను. అదే కార్యకర్త పదవి. అన్నిటికీ ఫార్మర్ అని వస్తుంది, మాజీ అని వస్తుంది, ఎక్స్ అని వస్తుంది, కానీ కార్యకర్తకి ఏ రోజు రాదు. అది ఎప్పటికి ఉంటుంది. ఆ కార్యకర్త ఎప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్కనే ఉంటా. అండ్ నాకు ఉన్న అందరితోటి మంచి సాన్నిధ్యం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఏమున్నాయో ప్రజలు నాకు వచ్చి చెప్పుకుంటే ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక బాధ్యత గతంలో ఎట్లా నిర్వర్తించినో ఇప్పుడు కూడా అదే రకంగా ఆ ప్రాసెస్ ని కొనసాగిస్తాం.